ఏ హాయ్, దిస్ ఇస్ సంతోష్. వెల్కమ్ టు డే 8 ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్ ఇన్ తెలుగు. అరే మాయ, ఇప్పుడు ఒక స్టాక్ ప్రైస్ చూసా, బిలో 10 రూపీస్లో అయితే ట్రేడ్ అవుతుంది. నువ్వు బ్లైండ్గా ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారా? ఎందుకంటే రేపన్న రోజు 1000 రూపీస్కి వెళ్ళినా 2000కి వెళ్ళినా నీకు పక్కా మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అయితే గ్యారంటీ. ఏంటి, మీరు కూడా ఒక స్టాక్ ప్రైస్ అనేది బిలో 10 రూపీస్లో ట్రేడ్ అయితే, బిలో 100 రూపీస్లో ట్రేడ్ అయితే ఆ స్టాక్స్ని పెన్నీ స్టాక్స్గా కన్సిడర్ చేస్తున్నారా? అలా చేస్తే యువర్ కంప్లీట్లీ రాంగ్. స్టాక్ ప్రైస్ అనేది ఆ స్టాక్ పెన్నీనా లేదా మల్టీ బ్యాగర్ అనేది డిసైడ్ చేయదు. స్టాక్ ప్రైస్ అనేది జస్ట్ మార్కెట్లో ఆ స్టాక్ ఉన్న వాల్యూ మాత్రమే. మనం ఒక స్టాక్ని పెన్నీ స్టాక్గా కన్సిడర్ చేయాలి అంటే మనం చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. లైక్ మార్కెట్ క్యాప్. మోస్ట్లీ పెన్నీ స్టాక్ మార్కెట్ క్యాప్ అనేది 100 crores ఆర్ బిలో 100 crores ఉంటుంది, విచ్ ఆర్ ద మైక్రో క్యాప్ కంపెనీస్. సెకండ్ ఫ్యాక్టర్ లైక్ రిస్క్. పెన్నీ స్టాక్లో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, బికాస్ హై వాలిటిలిటీ, లో లిక్విడిటీ, అండ్ అలానే పబ్లిక్ డొమైన్లో ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ పెన్నీ స్టాక్స్.